ఈ 24-year-old యంగ్ మదర్ ఒక 15 days డెలివరీ తర్వాత కాళ్ళు వాపుతోటి ఆవిడ వేరే హాస్పిటల్కి వెళ్ళారనమాట. కాళ్ళు వాపు ఎందుకు వస్తుందని చూపించుకోవడానికి. వాళ్ళు టెస్టులు చేసి కాళ్ళ రక్తనాళాలలో రక్తగడ్డలు ఫామ్ అయ్యాయి. ఆ రక్తగడ్డలు పొట్టదాకా ఉన్నాయని చెప్పి చాలా ప్రమాదం అని చెప్పి చాలా హయ్యర్ సెంటర్కి వెళ్ళని ట్రీట్మెంట్ కానీ పంపించారు. మా పాపకు పోయిన నెల 12వ తారీఖు డెలివరీ అయింది జజికండ్ల. అక్కడ డెలివరీ అయినాక బ్లడ్ ఎక్కించారు, బ్లడ్ లేదని. అది ఏదో మిస్టేక్ అయ్యి జామ్ అయిందంట నరాలలో. జామ్ అయ్యి అక్కడనే 15 రోజులు ఉన్నాం మేము హాస్పిటల్లో. కానీ వాళ్ళు కనుక్కోలేదు జజికండ్ల ఇది ఉంది ప్రాబ్లం అని. అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చినాక ఆ పాపకు కాళ్ళు బాగా వాపు వచ్చి బాగా నొప్పి వచ్చింది, పెయిన్ చాలా వచ్చింది. తను డెలివరీ తర్వాత సరిగ్గా నడవకపోవడం వల్ల కాలు అనేది వాపుగా ఉండేది. సో దానికి సంబంధించి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ కొన్ని టెస్టులు చేసి సిటీ స్కానింగ్స్ లాంటివి చేసి అది బ్లడ్ అనేది మొత్తం గడ్డగట్టిపోయింది. కాలు దగ్గర నుంచి కిడ్నీ దగ్గర వరకు మొత్తం బ్లడ్ అనేది బ్లాక్ అయిపోయింది. అది సర్జరీ చేసి తీయాల్సి ఉంటుంది ఇంజెక్షన్స్ ద్వారా. మేము స్కానింగ్ చేసుకొని కాళ్ళ రక్తనాళాలలో డీవీటీ ఉందని నిర్ధారించి ఇమీడియట్గా మేము ఈ పేషెంట్ని ప్రొసీజర్ తీసుకున్నాము. మేము ఈ పేషెంట్ని యాంజియోజెట్ ద్వారా ఆ క్లాట్స్ అన్ని తీసాము. పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు పేషెంట్ ప్రాపర్గా నడవగలుగుతున్నారు. ప్రాబబుల్లీ ఇంకా 1 or 2 daysలో ఇంటికి వెళ్ళి వాళ్ళ బేబీతో స్పెండ్ చేయగలుగుతారు పేషెంట్. ప్రవీణ్ సార్ కూడా చాలా కేర్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేశాడు సార్. అప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఇలా జరుగుతుంది, ఇలాంటి ప్రాసెస్ ఉంది అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా చెల్లికి ఆరోగ్యాన్ని చాలా తొందరగా కోలుకునేలా చేశారు వాళ్ళు. సో డాక్టర్స్ ఇక్కడ చాలా మంచి సర్వీస్ కూడా ఇచ్చారు. ఆ సర్జరీ కూడా తొందరగా పూర్తయి తను నడవగలుగుతుంది. ఇప్పుడు కాళ్ళు చాలా నొప్పి వస్తుంది ఒక 1 week నుంచే. ఇక్కడ శనివారం వచ్చినాము. శనివారం నైట్ వస్తే నైట్ అంతా ట్రీట్మెంట్ చేసి ఆదివారం రోజు సర్జరీ చేసిండ్రు. సర్జరీ చేసినాక ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. కాలు మంచిగా నడవగలుగుతున్నా, పెయిన్ కూడా తక్కువ ఉంది. మంచిగా చూసుకున్నారు సార్ వాళ్ళు అయితే మా పిల్లని. మంచిగా అయింది సార్.